సాగు భూముల కోసమే ఇన్ని రోజులని ఎక్కడెక్కడ ఏ గ్రామం లోపల ఎంత సాగు భూమి ఉందనే విషయాన్ని లెక్కలు చేసి చూడడానికే ఇన్ని రోజులు లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి డిసెంబర్ 7 వరకు రైతు భరోసా అనేది ప్రతి ఒక్కరి అకౌంట్ లోపల, భూమి ఉన్న ప్రతి రైతు అకౌంట్ లోపల రైతు భరోసా పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మహిళలందరికీ, అర్హులైన వాళ్లకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు రుణాలు ఇస్తుంది. ఇంకొకటి పిల్లలు ఆటల లోపల చాలా పిల్లలు ఆటల లోపల ముందున్న వాళ్ళు చాలా మంది, పల్లెల లోపల వెనుకబడిన వాళ్ళు, రాష్ట్ర స్థాయి లోపల బహుమతులు తీసుకొచ్చుకున్న వాళ్ళ పిల్లలందరి కోసం వాళ్ళందరినీ వాళ్ళ ఉత్సాహం నింపాలి, వాళ్ళందరినీ గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ కూడా తీసుకొచ్చి పిల్లలందరి పల్లెల లోపల ఉన్న పిల్లలందరినీ వాళ్ళ యొక్క ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి క్రీడా యూనివర్సిటీ కూడా తీసుకొచ్చి ఆటల లోపల వాళ్ళని గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పం పూని క్రీడా యూనివర్సిటీ కూడా పెట్టింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంటింటికి సమగ్ర కుటుంబ సర్వే అని వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్లకు అడిగిన వివరాలు ఆఫీసర్లకు ఖచ్చితంగా తెలియజేయాలి. తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా చేరుతాయి. ఆ విధంగా చేరే విధంగా మనం వాళ్ళందరికీ అధికారులకు వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా వివరాలను తెలియజెప్పాలి. ఆధార్ నెంబర్ అడుగుతారు. పిల్లలకు ఏమైనా ప్రభుత్వం నుంచి లబ్ధి జరిగిందా, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా అనే విషయాలు అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాలమ్మా. అదే విధంగా ఇదే ఆదురుగా చేసుకొని సైబర్ నేరగాలు ఏం చేస్తారంటే మనకు ఫోన్లో అడుగుతూ ఉంటారు, మీ అకౌంట్ నెంబర్. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు వివరాలు తెలియజెప్పద్దమ్మా, దయచేసి తెలియజెప్పకండి. ఎందుకంటే అట్లా తెలియజేస్తే మన బ్యాంకులో ఉన్న డబ్బంతా దోసుకుంటారు. కాబట్టి సైబర్ నేరగాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా కానీ మనం చెప్పొద్దు. ఓన్లీ మన ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే మన వివరాలు తెలియజేయాలి. మన గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. మీకు ఎంత భూమి ఉంది అంటే, భూమి ఎందుకు అడుగుతుందంటే రైతు భరోసా పథకం రావడానికి, గృహజ్యోతి పథకం రావడానికి, ఉచితంగా కరెంట్ వస్తుందా లేదా అనే విషయం. 200 యూనిట్లు కరెంటు కాలిస్తే మనకు ఉచితంగా కరెంటు ఇస్తుంది ప్రభుత్వం. మరి దానికి మనం అర్హులమే కదా, తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. కాబట్టి రాలేదు, మనం 6 గ్యారెంటీలు అప్లై చేసుకున్న తర్వాత కూడా మనకు ఉచిత కరెంట్ రాలేదు. దాని గురించి మనం చెప్పాలనా లేదా? గృహజ్యోతి పథకం ఉంది, మనకేంది సబ్సిడీ సిలిండర్ 500కి సిలిండర్ ఇస్తుంది. 500 సిలిండర్ మాకు వస్తలేదు అనే విషయం మనం తెలియజెప్పాలనా లేదా? కాబట్టి ఇవన్నీ విషయాలన్నీ తెలియజెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక పాట ఉంటుంది, మా మిత్రుడు ప్రవీణ్ గారు ఒక పాట విందాం. అభివృద్ధి చెందుతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రజా తెలంగాణ కోసం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా యథావిధిగా రైతులకు ఉచిత కరెంటును క్రమబద్ధీకరిస్తూనే 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి కరెంటును అందిస్తుంది.
ఇంకా కొన్ని పథకాలు తీసుకొస్తుంది. అది ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేస్తుంది. కొంచెం ఆలస్యమైనా కానీ రైతు భరోసా పథకం రేపటి నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి ఒక్కరి ఖాతా లోపల రైతు భరోసా ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకుముందు 10,000 ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా ఎకరానికి 15,000 సంవత్సరానికి ఇస్తుంది. 7,500 చొప్పున ప్రతి పంటకు 2 దఫాలుగా 7,500 ఎకరానికి 15,000 రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది. కొంచెం రైతు భరోసా ఎందుకు లేట్ అవుతుంది అంటే దాదాపుగా కొన్ని సాగులేని భూములు ఏవైతున్నాయో వాటన్నిటిని గుర్తించి సాగు చేసే భూములు ఏవైతున్నాయో వాటికి మాత్రం రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించి కార్యాచరణ చేసి రైతు భరోసా ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి పథకం అందరికీ చేరువైతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతి పథకాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఏంటి, మనం ఏ దరఖాస్తు చేసుకోకుండా మనకు పథకం రాలేదంటే మాత్రం తప్పు మనదైతే. ఎందుకంటే అడగనేది అమ్మాయినా పెట్టదు, దరఖాస్తు ఖచ్చితంగా చేసుకోవాలి. దరఖాస్తు చేసుకొని మనకి ఏ పథకానికి మనం అర్హులమో ఆ పథకాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ సెక్రటరీ గారు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పురస్కరించుకొని గ్రామ పంచాయతీకి వచ్చి కల్చరల్ యాక్టివిటీ చేసిన మీ బృందానికి అందరికీ మా మోహన్ రావుపేట ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. చాలా చక్కగా వాడిరు. ప్రజలకు అర్థమయ్యేలాగా మనము వివరించి చెప్పాలంటే పాటల రూపంలో చెప్తేనే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు కానీ ఈ కార్యక్రమాన్ని మా మోహన్ రావుపేటకి తీసుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా తెలంగాణ మరియు మోహన్ రావుపేట ఆడపిల్లలందరికీ, ఆడపడుచులకు మరియు పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు ప్రజలందరూ ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా గవర్నమెంట్ ఏదైతే మనకు పథకాలను తీసుకొస్తున్నదో వాటి మీద ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా, అబద్ధాలు చెప్పకుండా ఏవైతే అడుగుతున్నదో వాటన్నిటికీ సమాధానాలు కరెక్ట్గా చెప్పాలని ప్రజలందరినీ విన్నవిస్తున్నాను. ఏ గవర్నమెంట్ కూడా ఏ ప్రజలకి కూడా ఇబ్బంది పెట్టాలని ఆశించదు. వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని కోరుతుంది. దాన్ని దురుద్దేశంగా తీసుకోకుండా అందరికీ ప్రభుత్వ అధికారులందరికీ మీరు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పంచాయతీ సెక్రటరీ గారికి, పంచాయతీ సిబ్బందికి, మన మిత్రులు సరికల నరేష్ గారికి మరియు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరియు మిత్రుడు సంతోష్ చారి గారికి, అన్నలకు అందరికీ, పెద్దవాళ్ళందరికీ పేరున మన అమ్మలందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.